పాదములు కడిగి దానం చేయాలి. ఏ దానమైనా దానం పుచ్చుకునేవాడు పాదములు కడిగి ధారాపూర్వకంగానే దానం చేయాలి. తమాషా ఏమేనంటే భారతదేశంలో ఉండే వైదికానికి గొప్పతనం, మనం దానం చేసి ఎవరైనా వస్తువు ఒకరికి ఇచ్చారనుకోండి, ఆ పుచ్చుకున్నవాడు ఒక దండం పెట్టారు, నాకు ఇంత మంచి వస్తువు ఇచ్చారండి, ధన్యవాదాలండి చెప్పాలి. మనం భారతీయులు మనం వస్తువునిచ్చి మనం దండం పెడతాం. ఎంత ఆశ్చర్యం! పుచ్చుకుని లాభపడిన వాడు దండం పెట్టాడు, ఇచ్చిన వాళ్ళని దండం పెడతాడే నాకు దానము చేసే యోగ్యతను కలిగించిన మహానుభావుడా అని. దానం చాలా గొప్పది. ఎప్పుడు కూడా వేదము చెప్పింది మనుషులు ఎలా బతకాలి, రాక్షసులు ఎలా బతకాలి, దేవతలు ఎలా బతకాలి అని. అంటే ఒకనాడు దేవతలు రాక్షసులు మనుషులు కూడా తపస్సు చేస్తే దేవుడు కనిపించాడు, ఒక మేఘ రూపంలో కనిపించాడు. మేము ఏం చేయాలండి అన్నారు దేవతలు, దా అని. రాక్షసులు మరి మేమేం చేయాలి అన్నారు, దా అందారు. ఒక ధని మానవులు మేమేం చేయాలి అంటే దా అని భయమైపోయింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది దేవతలందరూ ఎలా ఉండాలి, దమధ్వం దమధ్వం, మేమంతా ఇంద్రియ నిగ్రహంతో బతకాలి అని తెలుస్తుంది. బాగా ఐశ్వర్యం ఉన్నవాళ్ళే కదా రకరకాల వ్యసనాలకు లోనూ అవుతూ ఉంటారు. చాలా ఐశ్వర్యవంతులు దేవతలు కాబట్టి, అన్నీ ఉన్నవాళ్ళు కాబట్టి, మేము ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోకుండా లోకాన్ని రక్షించడమే మా ప్రధాన బాధ్యతగా కలిగి ఉండమని దేవుడు శాసిస్తున్నాడు. కాబట్టి మేము దమధ్వం దమధ్వం, మేము అలా ఉండాలి అని వాడు అనుకున్నారు. రాక్షసులు వాళ్ళకుండే తమో గుణాన్ని వల్ల కానీ, వాళ్ళకుండే క్రౌర్యాన్ని పట్టి కానీ వాడు ఎలా ఉండాలి, దయధ్వం దయధ్వం, వాడు దయ కలిగి ఉండాలి. కొంచెం కోపం ఎక్కువ ఉన్నవాడు ఏం చేయాలి, కోపాన్ని అణుచుకోవాలి. రాక్షసులందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఒక సందేశం ఏమి, మీరు దయతో బతకండి, మీరు దాంతో బతకండి అన్నారు. మనుషులు ఏం చేయాలి మేము అంటే దధ్వం, ఇవ్వండి, దానము చేస్తూ బతకండి అన్నారు. గోదమ్మ వారు కూడా తిరుపవైలో అయ్యముం పిచ్చయం ఆందనయం కైగాట్టి, మీకున్న దానిలో పెద్దలనికిచ్చి గౌరవించండి, పేదవాళ్ళకిచ్చి వాళ్ళని ఆదుకోండి. ఇద్దరికీ దానం ఒకలాగే, పెద్దలకి ఇచ్చినా అది అదే పద్ధతిలో ఇవ్వండి. పెద్దలకి ఇవ్వడం దేనికి, గౌరవంగా ఇవ్వండి. పేదలకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు మనతో సమానంగా ఉండాలి, వాళ్ళు హాయిగా ఉండాలి. ఈ రెండు గోదమ్మ వారు చెప్తారు. ఇవ్వడమే ప్రధానంగా ఉన్నవాళ్ళ మనుష్యులం కాబట్టి దానమే ప్రధానమైనటువంటి మానవులకు ఉండవలసిన సహజమైన గుణం. కాబట్టి ఆ దానాన్ని మనం అలవరుచుకోవాలి. కాబట్టి దానం ఇచ్చి దండం పెట్టేటువంటి అద్భుతమైన భారతీయ ప్రక్రియ మనది. అందులో ఎవరికి ఏం దానం చేస్తున్నా వాడి పాదములు కడిగి ఇస్తాం. అలాంటిది ఒక అమ్మాయిని ఇస్తూ ఉంటే కాళ్ళు కడగమండి. అలా ఆ వ్యక్తి ఎంత యోగ్యుడై ఉండాలి, మనం దానం ఇచ్చే వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలంటే ఎవరికి దానం ఇవ్వాలి అసలు? మనం దానం ఇవ్వడానికి దానం పుచ్చుకోవడానికి ఒకే ఒక్కడు యోగ్యుడు, ఆయనకే భగవంతుడు నారాయణుడని పేరు. ఏం చెప్పాలా, ధర్మశాస్త్రంలో మీరు ఏది దానం చేసినా ఎవరికి దానం చేసినా ఆ వ్యక్తిని మహావిష్ణు స్వరూపాయ విప్రోత్తమాయ ఇదం దానం తుభ్యమహం సంప్రదదే అంటారు. ఎవరైనా సరే ఏ సంప్రదాయస్తులు దానం చేసినా ఆ దానం పుచ్చుకునేవాడిని విష్ణుమూర్తిగానే భావించాలి, దానం చేయాలి. ఆ పుచ్చుకునేవాడు విష్ణుమూర్తే అయితే మరి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, ఆయనకే ఇవ్వడం అనేది గొప్ప దానం అవుతుంది. అందువల్ల మనం ఒక వ్యక్తి అల్లుడిని కూర్చోబెట్టి సుమారు 50 ఏళ్ల పెద్దవాడు 20 ఏళ్ల వాడికి కాళ్ళు కడగడం ఏంటండి, ఆయుక్షీణం కదా, కాదట. అప్పుడు ఆ కూర్చున్న అల్లుడు నారాయణ స్వరూపుడు అవుతాడు, ఆయన పాదములు కడిగి ఇస్తాడు. అక్కడ భావన అల్లుడని కాదు, దేవుడని భావన. ఆ దేవుడనే వాడికి ఆ అమ్మాయిని ఇవ్వడం అనేటువంటి భావనతోనే నారాయణ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి భద్రాచలంలో ఉండే రామచంద్ర ప్రభువు నారాయణ స్వరూపంతోనే కళ్యాణాన్ని స్వీకరిస్తాడు. ప్రత్యేకంగా ఇంకో దగ్గర అయితే కోదండరామస్వామిని నారాయణ స్వరూపయ్య అని చెప్పాలి. కానీ మన భద్రాచలంలో కానీ మన హనుమకొండలో ఉండే ఏకశిలోద్యానవన ప్రాంగణంలో ఉండే రామచంద్ర ప్రభుగా ప్రత్యేకంగా చెప్పక్కర, ఆయన వైకుంఠరాముడయ్యే కూర్చున్నాడు, చతుర్భుజాలతో శంఖచక్రాలతో కూర్చున్నాడు. కాబట్టి హాయిగా నారాయణ స్వరూపాయ అని చెప్పగలిగే ఒక అవకాశం మనకున్నది. కానీ ఎప్పుడైనా పాదములు కడిగి ఏ దానమైనా నారాయణ స్వరూపంగానే ఇవ్వాలి. కాబట్టి కళ్యాణంలో ఆ సమయంలో ఆ భగవంతుని ఆ వ్యక్తిని నారాయణ స్వరూపంగా భావించడమే సంప్రదాయం. అదే జరుగుతుంది. తెలియకపోతే మూర్ఖత్వం, అజ్ఞానం, తెలిసినా వినకపోతే మూర్ఖత్వం. జై శ్రీమన్నారాయణ.